హాయ్ అండి, వెల్కమ్ టు గణితింటి రుచులు. ఈరోజు ఒక మంచి స్నాక్ ఐటము, అలాగే పిల్లల లంచ్ బాక్సుల్లో కూడా ఇది చాలా బాగుంటుంది రెసిపీ. ఇంకా హాలిడేస్ అయిపోయినాయి కదా, ఇంకా పిల్లలకి స్కూల్స్ అవి స్టార్ట్ అయిపోతాయి. వాళ్ళకి ఇవి స్నాక్లా పెట్టడానికి, అలాగే లంచ్ బాక్స్. కొంతమంది రోజు డైలీ ఇష్టపడరు కదా రైస్ అది తినడానికి. అలాంటి వాళ్ళ పిల్లలకి ఏంటంటే ఇలా కూడా మనం చేసి పెట్టేస్తే వెజిటేబుల్స్ అవి కూడా వాళ్ళు తినేస్తారు. ఇది వెజ్ కూడా చేసుకోవచ్చు, మామూలు వెజ్ ఎగ్ ఇష్టం లేని వాళ్ళు వెజ్ ఒకటే చేసుకోవచ్చు. అలాగే ఎగ్ది ఒకటి, నార్మల్ది ఒకటి చేసి చూపిస్తాను. ఎగ్ రోల్స్ అన్నమాట. ఇక్కడ నేను గోధుమ పిండి తీసుకున్నానండి. మామూలుగా మనం నార్మల్గా చపాతీకి చేసుకుంటాం కదా, నార్మల్ గోధుమ పిండి. నేనైతే ఎప్పుడు గోధుమ పిండి కలిపేటప్పుడు కొంచెం పాలు పోసుకుంటాను. మనం పిండి అంతా పోసుకోక్కర్లేదు, పాలు ఊరికి కొంచెం, మనం పిండి క్వాంటిటీని బట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఏంటంటే స్మూత్గా వస్తాయన్నమాట. కొంతమంది ఆయిల్ కూడా వేసుకుంటారు, ఒక స్పూన్ 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నా కూడా స్మూత్గానే ఉంటాయి. నేను పాలు వేస్తాను. ఏదైనా వేసుకోవచ్చు, మన ఇష్టం. పాలు ఇష్టం లేని వాళ్ళు కొంచెం ఆయిల్ వేసి కలుపుకుంటే ఏంటంటే మనకి చపాతీలు అనేవి స్మూత్గా వస్తాయి. ఇక్కడ మనం స్టఫ్కి ఏంటంటే నేను ఇక్కడ క్యాబేజీ తీసుకున్నాను, సన్నగా తరుగుకుంటే బాగుంటుంది. ఎగ్స్ తీసుకున్నాను 2, కొంచెం చిల్లీస్ ఊరికే ఒక్కటే తీసుకున్నాను నేను. పిల్లలు తినేటప్పుడు మళ్ళీ అది కారం తగులుతుంది, సన్నగా తరిగాను ఊరికే ఒక్కటే. కొంచెం క్యాప్సికమ్ ఒకటి, క్యారెట్ ఒకటి, ఆనియన్ ఒకటి, కొంచెం కొత్తిమీర వేస్తున్నాను, ఫ్లేవర్ బాగుంటుంది. మన టేస్ట్కి సరిపడా సాల్ట్. అలాగే ఇక్కడ నేను చాట్ మసాలా తీసుకుంటున్నాను. చాట్ మసాలా అయినా పర్వాలేదు మనకి, లేదా ఆమ్చూర్ ఉంటుంది కదా, ఆమ్చూర్ పొడి అదైనా పర్వాలేదు. వేసుకోకపోయినా ఇది మనకి అవైలబుల్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. టమాటో సాస్, అలాగే సోయా సాస్ కూడా వేసుకోవచ్చండి. ఇది నేను ఇక్కడ సోయా వేయట్లేదు. సోయా సాస్ వేస్తే ఏంటంటే కలర్ కొంచెం మనకి చేంజ్ అయిపోతుంది, అది బ్లాక్ కలర్లో వచ్చేస్తుంది. ఇష్టమైతే కనుక మనం వేసుకోవచ్చు. నేను ఇంత మటుకు వేస్తున్నాను. మీకు కావాలంటే మనం ఇంకా ఇందులో కూడా రకాలుగా చేసుకోవచ్చు. పన్నీర్ వేసుకోవచ్చు, చీజ్ వేసుకోవచ్చు, మన ఇష్టం. పిల్లలు ఎలా తింటారో మనం వీలుగా అలా చేసుకోవచ్చు. నేనైతే ఇంత మటుకు ఇవి తీసుకుని చేసి చూపిస్తున్నాను. వెజ్ది ఒకటి, మామూలుగా ఎగ్ దేసి ఒకటి చూపిస్తాను. నేను ఇక్కడ ప్యాన్ పెట్టానండి. ఇప్పుడు మనం ఇందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. కొంచెం హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి వేసి మనం ఫ్రై చేసేసుకోవడమే. బాగా మెత్తగా మనకి కర్రీలా చేసేసుకుంటే బాగోదు. కొంచెం మనకి అలా క్రంచీగా ఉన్నట్టు ఉంటేనే బాగుంటుంది. అలా ఇష్టం లేదనుకుంటే మన ఇష్టం, మెత్తగా అయినా అవి ఉడికిదాకా ఉంచుకోవచ్చు. ఫస్ట్ నేను ఆనియన్ వేసేస్తున్నాను. తర్వాత క్యాప్సికమ్ మనకి ఫాస్ట్గానే ఉడికిపోతుంది కాబట్టి తర్వాత వేసుకుందాం. ముందు క్యాబేజీ ఇవన్నీ వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాం. అలాగే క్యాబేజ్ కూడా వేసేస్తున్నానండి. క్యాబేజ్ వేసాం కదా, అలాగే ఇప్పుడు క్యాప్సికమ్ కూడా వేసేస్తున్నాను. అలాగే పచ్చిమిర్చి వేసేసి తర్వాత కొంచెం సాల్ట్ వేసి మనం మూత పెట్టేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది. ఇందులో నేను టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకొని సిమ్లో పెట్టేసుకుని కొంచెం మనం మూత పెట్టేసుకుంటే ఏంటంటే మనకి ఫాస్ట్గా మగ్గిపోతుంది. ఇది ఇలా మగ్గుతుంది కదండి. మనం మూత పెట్టేద్దాం. ఇది మనకి మూత పెట్టేసుకుని అది చూసుకుంటూ ఉండాలి. కొంచెం అది మనకి ఉడికిపోయిన తర్వాత అప్పుడు దించేసుకోవచ్చు. దీన్ని పక్క స్టవ్ మీదకి నేను షిఫ్ట్ చేసేస్తాను. ఈ లోపు మనం చపాతీ చేసేసుకోవచ్చు, అది ఫ్రై అయ్యే లోపు. నేను ఇప్పుడు ఇందులోనే కొంచెం లైట్గా పసుపు వేసానండి. అలాగే కొంచెం టేస్ట్ కోసం నేను ఉడికి కొద్దిగా ధనియాల పొడి వేస్తున్నాను. ఇది ధనియాల జీలకర్ర పొడి లైట్గా వేసాను. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మరి ఇప్పుడు కలిపిన గోధుమ పిండి ఉంది కదండి, ఇది మనం బాగా
ఎంత మెద్దన చేసుకుంటే అంత సాఫ్ట్గా వస్తాయి మనకి. ఇప్పుడు దీన్ని ఉండలు చేసుకుని దీన్ని చపాతీ కింద చేసేద్దాం. నార్మల్గా ఇప్పుడు మనం చపాతీ ఎలా చేసుకుంటాం అలా చేసేసుకోవచ్చు. సైడ్స్ మనం ఇలా మధ్యలో చేయకుండా ఇలా సైడ్స్ చేసుకుంటూ ఉంటే మనకి ఏంటంటే చపాతీ ఫ్లఫీగా వస్తుంది అనమాట. మనం మధ్యలో ఇలా ఒత్తుతూ చేసేస్తే అది సరిగ్గా రాదు. ఈ అంచులు ఉన్నాయి చూసారా, ఈ అంచులు ఇలా పాముతూ చపాతీ మనకి బాగా వస్తుంది. మరీ పలుచగా చేసుకోకూడదు, మరీ దలసరిగా ఉండకూడదు. ఇది మనకి చపాతీ రెడీ అయింది కదా. దీన్ని మామూలుగా మనం చపాతీ కాల్చుకుంటే కాల్చేసుకోవటమే. చపాతీ ఎప్పుడు హై ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. మరి సిమ్లో కాలిస్తే మనకి అది మాడిపోవాలి, గట్టిగా వచ్చేస్తుంది అనమాట. ఇది హై ఫ్లేమ్లో ఉంచుకొని కాల్చుకుంటే మనకి చపాతీ బాగుంటుంది. ఇంకోటి చేద్దాం. చూసారా, కొంచెం మనం ఆయిల్ వేసుకుంటూ చూసారా, ఇది ఇలాగా పొంగుతుంది చపాతీ. పొంగితే మనకి సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట. ఒకటి నార్మల్ చేశాను కదండి, ఇప్పుడు ఎగ్గది వేస్తున్నాను. ఇది కూడా మనకి రెడీ అయిపోయింది, మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం మనం లాస్ట్లో కొంచెం చాట్ మసాలా, కొత్తిమీర వేసుకుని అది ఆఫ్ చేసుకోవచ్చు. చల్లారిన తర్వాత ఇందులో మనం స్టఫ్ చేసుకోవచ్చు. నేను 1 స్పూను చాట్ మసాలా వేస్తున్నాను, అలాగే కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. అది మనకి రెడీ అయిపోయింది స్టఫ్. చూసారా చపాతీ ఎలా పొంగిందో. నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇది కొంచెం చల్లారనిస్తే ఇది కూడా రెడీ అయిపోతుంది మనకి చపాతీ. అందులో స్టఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్ అన్నాను కాబట్టి దీని మీద ఎగ్ చూపిస్తాను ఒకటి. మనం ఇలా సైడ్ కాలిపోయిన తర్వాత ఎగ్ ఒకటి వేసేస్తున్నానండి. మనం మామూలుగా ఎగ్ ఇలా మనం గిన్నెలో మామూలు వేసుకుని ఎగ్స్ పగలగొట్టి వేసుకుని అలా అయినా వేసుకోవచ్చు. నేను ఇలా వేసేస్తున్నాను. లైట్గా దీనిపైన లైట్గా కొంచెం సాల్ట్ వేస్తున్నాను, అలాగే ఆయిల్ వేసి దీన్ని ఒకసారి మనం వేసుకోవాలి. ఎగ్ వేస్తాం కదండి, ఇంతే. మనం తర్వాత ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకుని తర్వాత స్టఫ్ చేసేసుకోవడమే. ఇప్పుడు స్టఫ్ చేసేసుకున్నామండి. ఫస్ట్ నేను నార్మల్ చూపిస్తున్నాను. టమాటా సాస్ ఉంది కదా, కొంచెం ఇది మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసుకొని ఓన్లీ ప్లెయిన్ చపాతీ. ఇది మనకి స్టఫ్ ఉంది కదా, దీంట్లో ఇలా పెట్టేసుకుని పిల్లలకి చక్కగా లంచ్ బాక్స్లో అది పెట్టేసి ఇచ్చేయచ్చు. ఇది కావాలంటే మనం ఇలాగ హాఫ్ కింద కట్ చేసేసి ఇచ్చేయచ్చు బాక్సులోకి, లంచ్ బాక్సులోకి. అలాగే ఇప్పుడు ఎగ్ వేస్ట్ చేశాను కదా, దీనికి చూపిస్తున్నాను. దీనికి కూడా సేమ్. మీకు కావాలంటే పిల్లలకి ఇష్టపడితే బటర్ కూడా రాసుకోవచ్చు. మనం మయోనైజ్ అవి వేసుకుంటారు మామూలుగా, మనం ఇంట్లో మామూలుగా చేసుకుని అలా కొంచెం బటర్ కానీ అవి కానీ వేసేసుకోవచ్చు. ఇలా సాస్ వేసేసి కూడా మధ్యలో చక్కగా కూరగాయలు కూడా మనకి ఏవైతే ఇష్టమో అవన్నీ వేసుకోవచ్చండి. పన్నీర్ వేసుకోవచ్చు, చీజ్ కూడా వేసుకున్నా కూడా బాగుంటుంది.
స్టాప్ చేసేస్తాను. అంతే, మనకి రోల్స్ రెడీ అయిపోయినాయి. ఓకే అండి, మనకి ఇగో ఎగ్ రోల్స్ రెడీ అయిపోయినాయి, చపాతీ రోల్స్. మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రై చేసి చూసి నాకు కామెంట్ చేయండి. చూసారా, లోపల మనకి ఇగో స్టఫ్ ఇలా ఉంటుంది. చక్కగా ఇలా రోల్ చేసి కట్ చేసుకొని ఇలా పెట్టేయచ్చు బాక్సుల్లో. లోపల ఇలా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.